జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీశ తిహులోక ఉజాగర. జ్ఞానమైన సద్గుణమైన సాగరమైనటువంటి ఓ హనుమాన్ మూర్తి, ఈ ముల్లోకాలకు జ్ఞానకాంతినిచ్చే ఓ కపీశ్వర, జయము జయము నీకిదే మా నమస్కారము. అలాగే రామదూత అతులిత బలధామ, అంజని పుత్ర పవన సుతనామ. శ్రీరామునికి దూత అయిన ఓ ఆంజనేయ స్వామి, సాటిలేని బలానికి విలువైన వాడా, ఓ అంజనీదేవి కుమార, ఓ వాయుదేవిని పుత్ర, నీకు మా యొక్క నమస్కారము. అంటే దేవుడికి మనము ఎంత దగ్గరగా వెళ్ళి భక్తితో మొక్కితే అంత దగ్గరగా మనకు ఆ దేవుడు మన పక్కనే మన గుండెలోనే ఉంటాడు అన్నదానికి ఇది ఒక నిదర్శనం అన్నట్టు. చేపలు దూరంగా సముద్రంలో ఎక్కడైతే ఉంటాయో ఆ చేపలు పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు వాటికి ఇష్టమైన ఎరను, వాటి నాలుకకి ఇష్టమైన ఎరను ఆ నీళ్ళలో వదిలితే ఆ చేపలన్నీ ఒక దగ్గర సమూహంగా చేరి ఆ ఎరను పట్టుకోవడానికి వచ్చినట్టే మనము కూడా ఈ హనుమాన్ చాలీసాను చదువుతుంటే రాముడితో పాటు హనుమాను కూడా మన భక్తికి మెచ్చి మన దగ్గరికి వస్తాడని దీని యొక్క భావము. ఏది మనిషిని నిలువరించి పనిచేస్తుంది, బలం బలమే మంచితనం, దౌర్బల్యమే పాపం. ఉపనిషత్తులలో మంచి బాంబులో వచ్చి పడే పదం ఏదైనా ఉన్నదంటే అదే హనుమాన్ మంత్రం. అందుకే హనుమ మంత్రాన్ని, హనుమాన్ చాలీసను 11 రోజులు రోజుకి 11 సార్లు పారాయణం చేయడం వల్ల హనుమ మనం పిలిస్తే పలుకుతాడు, మన వెంటే ఉంటాడు. మనకి ఏదైనా ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, ఆపత్ మృత్యులు వచ్చినా సరే, ఎలాంటి ప్రాబ్లం అయినా సరే, చివరికి బ్లాక్ మ్యాజిక్ ఎవరైనా మన మీద మంత్రాలు ప్రయోగించినా, ఇంకా తాంత్రిక శక్తులు ప్రయోగించినా సరే, అవన్నిటి నుంచి నిర్మూలించి మనకి ఆంజనేయ స్వామి మన వెనుకల మన షాడో లాగా, మన నీడలాగా ఉంటాడనేదే నా యొక్క నమ్మకం. మీరు నమ్మితే మీ యొక్క నమ్మకం.